సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఫ్రైట్ పార్క్ కాలనీ సన్వే ఓపెన్ కాలనీలో 5,20,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డివైడర్, ఫుట్పాత్, మంచినీటి పైప్లైన్ల నిర్మాణ పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు అమీన్పూర్ పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని ప్రతి కాలనీలోని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాల్వ, పార్కులు, వీధి దీపాలు, మంచినీటి పైప్లైన్లు వేయడంతో పాటు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామన్నారు. అమీన్పూర్ ను గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా, మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ చేయడంతో పాటు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం డిఈ వెంకటరమణ, మాజీ కౌన్సిలర్ ఉపేందర్, కొల్లూరు చంద్రకళ గోపాల్, నవనీత జగదీష్, బిజిలీ రాజు, మాజీ కోఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, సీనియర్ నాయకులు చౌటకురి బాలరెడ్డి, కొల్లూరు యాదగిరి, చౌటకురి మహిపాల్ రెడ్డి, సునీత, కాలనీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో భాగంగా అమీన్పూర్ డివిజన్లో ఈరోజు పైప్ లైన్ కార్యక్రమము, అలాగే సన్వే డివైడరు, 2 సైడ్ రోడ్ సీట ఈరోజు కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. ఇది గతంలో నేను 2 నెలల క్రితం ఇక్కడనే వచ్చి మాట్లాడడం జరిగింది. వాటర్ ప్రాబ్లం ఇష్యూ నేను మేజర్ సమస్యగా చెప్పడంతో దాన్ని శాంక్షన్ చేసుకుని మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. పనులు స్టార్ట్ చేశాను. ఇది 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పైప్ లైను, 1,90,00,000 ఇంచుమించు 2 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్ నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నాయి. మనకు ఫ్యూచర్లో వాటర్ సమస్య అనేది ఉండకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతూ ఉన్నది. దాంతోపాటు 3,34,00,000తోటి 2 సైడ్ రోడ్డు, మధ్యన డివైడరు, సన్వే మీ ముందున్న మన ఇంతకుముందు కొబ్బరికాయ కొట్టిన ఏరియాలో మొత్తము 5,20,00,000 రూపాయలు స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా అమీన్పూర్ అనేది చాలా పెద్దది, చాలా పెద్ద ఏరియా, ఒక మినీ ఇండియాగా మారి ఉన్న ఈ పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా అమీన్పూర్ అనేది మేజర్ ఏరియా. అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మీ ముందు వరుసలో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మౌలిక వసతులు వాటర్ కానీ, కరెంటు కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా రోడ్స్ కానీ ఎటువంటి సమస్య ఉన్నా మీ సోదరుడిగా, మీ శాసనసభ్యుడిగా నేనున్నాను. తప్పకుండా ఇక్కడ వేదికపై నాశనమైన వారందరూ, వాళ్ళు మాజీ చైర్మన్ అయినా సరే, మాజీ ఎంపీపీ జెడ్పీటీసీ అయినా సరే, మాజీ కౌన్సిలర్ అయినా సరే, ప్రజెంట్గా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. తప్పకుండా అధికారులతో డిస్కస్ చేస్తారు. అధికార యంత్రాంగం గిట్ట చక్కగా మనం చెప్పిన సమస్యలు వెంబడే స్పందించి ముందుకొచ్చి మన సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.